హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. తమలపాకు మొక్కలను అయితే ఎన్ని తెచ్చి నాటినా సరే మొలిచేవి కాదండి. మొక్క మా ఆయన బయట నుండి తీసుకొచ్చారండి. తమలపాకు మొక్కలను అయితే మాత్రం 3 తీసుకొచ్చారు. ఒక బ్లాక్ కవర్లో మనం మొక్కలు తీసుకొస్తాం కదా, ఆ కవర్లో పెట్టి కొంచెం మట్టేసి తీసుకొచ్చారు. కొన్ని రోజులు నేను దాన్ని అలా నీడలోనే ఉంచాను. ఉంచడము అదైతే బాగా పెరిగిందండి. చిన్న చిన్న ఆకులు కూడా వచ్చాయి. దానివల్ల ఏంటంటే నేను మార్నింగ్ దాన్ని అయితే తీసి ఈరోజు మార్నింగ్ బకెట్లో వేసాను. బకెట్లో మట్టేసి అయితే నాటానండి. దానికైతే ఈవినింగ్ అయితే మాత్రం దాన్ని సపోర్ట్ చేద్దామనేసి, ఇంకా గోడ అయితే గరుగ్గా ఉంటుంది, గరుగ్గా సపోర్ట్ చేసుకొని ఇంకా పైకి పెరుగుతుంది కదని ఒక కర్ర పెట్టేసి ఇంకా దాన్ని అయితే దారంతో కడుతున్నాను. దారంతో కడితే దారంతో అలా పాకుతాయని అయితే దారం కడుతున్నాను. దారం బదులు అయితే కొబ్బరి తాడు కడితే బాగా పాకుతాయండి. కొబ్బరి తాడు అనేది గరుగ్గా ఉంటుంది కదా, దాన్ని సపోర్ట్ చేసుకుని బాగా పెరుగుతాయి. నేను చాలా దగ్గర కూడా చూశాను కొబ్బరి తాడు కట్టడము. నీడలో పెంచితేనే పెరుగుతుంది, ఎండలో పెంచితే పెరగదండి. తర్వాత పెరిగిన తర్వాత ఎండలో ఉన్నా సరే ఏం కాదు. మొక్కని ఎప్పుడైనా సరే మనము కనుపులు ఉంటాయి కదా, కనుపులతో నాటాలి. వేళ్ళు ఉంటాయి కదా, వేళ్ళతో నాటాలి. కొమ్మలతో నాటితే మాత్రం చనిపోద్ది, బతకదనమాట. అలాగే చేయడం వల్ల నాకు మొక్కలు మొలిచేవి కాదు. ఇప్పుడైతే మా ఆయన అలాగా ఆ వేరుతో నాటడం అయితే మాత్రం బాగా మొలిచిందండి. చిన్న చిన్న ఆకులు కూడా వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.